హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గాయస్ ఎలా ఉన్నారండి అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని అయితే నేను ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చినామంటే కాలభైరవాష్టమి రోజున నేను కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం అనేది పెట్టాను. సో ఆ వీడియో అనమాట ఇది. ఇక్కడ వీడియో చూడండి. నేను చాలా లేట్గా వెళ్ళానండి. నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సో అన్నీ మిస్ అయ్యాను. అభిషేకము హోమము అన్నీ మిస్ అయ్యాను అనమాట. అన్నీ జరిగిపోయిన తర్వాత నేను వెళ్ళాను కూష్మాండ దీపం అనేది పెట్టడానికోసమని. మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే అష్టమి అండి ఇది వచ్చి కృష్ణపక్ష తిథిలో వస్తుంది కాబట్టి చాలా స్వామివారికి చాలా ముఖ్యం అనేసి చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, చాలామంది దీపాలు అనేది పెట్టారు. లోపల స్వామివారికి మంచిగా పూలతో అలంకారం అనేది చేశారు. ఒకసారి చూద్దాము స్వామివారిని దగ్గర నుంచి. ఇక ఇలా అయితే పలంనేరులో బసవన్నకట్ట వీధిలో ఉన్నటువంటి బసవేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారికి డిసెంబర్ 22న మధ్యాహ్నం 2:32 పైన అభిషేకము మరియు హోమము అనేది జరిపించి ఇలా పూలతో మంచిగా అలంకారం అయితే చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే శనేశ్వర స్వామివారి విగ్రహం అన్నమాట. ఇక్కడ చిన్నగా గోపురం అనేది కట్టి గుడిలాగా కట్టి స్వామివారి విగ్రహం అయితే పెట్టి పూజలు అనేది జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నేనైతే కూష్మాండ దీపం పెట్టుకోవడానికి అనేసి ఒక గుమ్మడికాయను తెచ్చి 2 ఒప్పులు చేసి దానిలో గుజ్జంతా తీసి బయటపడేసాను. తర్వాత మొత్తము కడిగి నీట్గా పసుపుతో మొత్తము గ్యాప్ లేకుండా పసుపు అంతా పూసి ఇలా కుంకుమలతో బొట్టయితే పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే చాలామంది పెట్టారు. కూష్మాండ దీపము పెట్టే విధానము మరియు కూష్మాండ దీపం విశిష్టత నేను వీడియోస్ చేశాను. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే వెళ్ళి చూసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను దీపం పెట్టుకోవడానికి మొత్తం అంతా సిద్ధం చేస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడైతే ఆ దీపం పెట్టే విధానం చూస్తూ ఉండండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు స్వామివారి అష్టకం యొక్క మీనింగ్ కూడా చెప్తాను అని చెప్పాను కదా. సో ఒకసారి అయితే వినండి. దేవరాజ సేవ్యమాన పాపనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. ఇది మొదటి పద్యం అన్నమాట. అందులో అంటే మొదటి అష్టకం అన్నమాట. దీని అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు. ఇంద్రుడి చేత పూజింపబడే పవిత్ర పాద పద్మాలు కలవాడా, పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడా, తల మీద చంద్రవంక కలవాడా, అత్యంత కరుణ గలవాడా, నారదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడా, దిగంబరుడు అయిన కాశీక్షేత్ర పాలకుడైన ఓ కాలభైరవుడా నీకు నమస్కారము అని మీనింగ్ అనమాట దీనికి. ఇప్పుడు 2వ అష్టకము చూద్దాము. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితాత్ దాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. దీని యొక్క అర్థము అనేక సూర్యుల తేజస్సు కలవాడా, జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడా, నల్లని కంఠము కలవాడా, కోరిన కోరికలు తీర్చేవాడా, 3 కన్నులు కలవాడు అయిన కాశీక్షేత్ర పాలక ఓ కాలభైరవుడా నీకు నమస్కారము అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము 3వ అష్టకాన్ని చూద్దాము. శూలటంక పాసదండ పానిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాద కాలభైరవం భజే. దీని యొక్క అర్థము త్రిశూలాన్ని, ఖట్వాయుధాన్ని, వరుణ పాశాన్ని దండంగా ధరించినవాడా, ఆదిదేవుడా, నల్లని శరీరం కలవాడా, నాశనము లేనివాడా, ఎన్నటికీ తరగనివాడా,
భయంకరమైన పరాక్రమం కలవాడా, వింత తాండవం చేసేవాడు అయిన కాశీక్షేత్ర పాలక ఓ కాలభైరవేశ్వరుడా నీకు నమస్కారము. 4వ అష్టకము. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనం ననోఘ్న హేమ కింకి నీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దీని యొక్క అర్థము, ఇహలోక సౌఖ్యాలను మోక్షాన్ని ఇచ్చేవాడా, గొప్ప అందమైన ఆకారం కలవాడా, భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడా, స్థిరంగా నిలచినవాడా, లోకాలన్నింటినీ నియంత్రించేవాడా, ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డానమును ధరించిన వాడు అయిన కాశీక్షేత్ర పాలకుడా ఓ కాలభైరవేశ్వర నీకు నమస్కారము. 5వ అష్టకము. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాస శోభితాంగ నిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దీని యొక్క అర్థము, ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడా, కర్మబంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడా, బంగారు రంగు శరీరముపై పాములనే తాళ్ళుగా ధరించిన వాడు అయిన కాశీక్షేత్ర పాలకుడా ఓ కాలభైరవేశ్వర నీకు నమస్కారము. 6వ అష్టకంలోనికి వెళ్ళే ముందు ఇక్కడైతే నేను కూష్మాండ దీపం అనేది వెలిగించేశాను, పూజ అనేది చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కూష్మాండ దీపం యొక్క హారతి దర్శనం అయితే ఇప్పుడు చేసుకున్నాం కదా. మరి ఇక మనము 6వ అష్టకం కూడా చూసేద్దాము. రత్న పాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదం శ్రభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దీని యొక్క అర్థము, రత్నం లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడా, నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్ట దేవుడుగా ఉండేవాడా, మచ్చలేనివాడా, మృత్యుదేవత గర్వాన్ని నశింపజేసేవాడా, భయంకరమైన కోరికల నుండి విడిపించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడా ఓ కాలభైరవేశ్వర నీకు నమస్కారము. 7వ పద్యము. అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దీని యొక్క అర్థము, బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చివేసే ప్రళయకారుడా, తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింపజేసేవాడా, కఠినంగా క్రమశిక్షణ చేసేవాడా, అనిమ మహిమ మొదలైన 8 సిద్ధులను అందించేవాడు, పుర్రెల దండ ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడా ఓ కాలభైరవేశ్వరుడా నీకు నమస్కారము. 8వ అష్టకము. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసిలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దీని యొక్క అర్థము, భూతాల సైన్యానికి నాయకుడైన వాడా, లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడా, కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్యఫలాన్ని అందించేవాడా,
నీతి మార్గమును ఎరిగిన పండితుడా, అత్యంత ప్రాచీనుడా, లోకాలన్నిటికీ అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకుడా, ఓ కాలభైరవేశ్వర నీకు నమస్కారము. ఇక ప్రతిస్తుతి చూద్దాము. ఇది ఏమంటే కాలభైరవాష్టకం చదవడం వల్ల ఎటువంటి లాభం అనేది ఉంటుంది అని ఒక్క పద్యంలో చాలా మంచిగా అయితే చెప్పారు. చూడండి. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధిం ధ్రువం. అర్థం: ఎవరైతే అందమైన జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని, వ్యామోహాన్ని, దీనత్వాన్ని, లోభిగుణాన్ని, కోప స్వభావాన్ని, కష్టాన్ని నాశనం చేసేటటువంటి ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతిదినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవ స్వామివారి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యము అని ఈ అష్టకం యొక్క అర్థం అన్నమాట. వీలైనంత వరకు అందరూ ఈ అష్టకాన్ని ప్రతిరోజు పారాయణం చేయడానికి ట్రై అయితే చేయండి. నేనైతే ఇలాగా మహాకాల భైరవాష్టమి రోజు, ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి ఈ అష్టమి అనేది. ఆ రోజున ఇలా కూష్మాండ దీపం పెట్టి దానికి నైవేద్యంగా నేను స్వామివారికి బెల్లమన్నం అనేది సమర్పించాను. తర్వాత ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళి ఆవుకు కూడా పెట్టాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.